ఈరోజు క్రైస్తవ్యానికి, క్రైస్తవ సంఘాలకు జ్ఞానానికి కొదువు లేదు. రోజు బైబిల్లో ఉన్న ప్రతి మాటని, ప్రతి డాక్ట్రిన్ని మనం ఈజీగా మాట్లాడగలం. ఎందుకంటే జ్ఞానం కలిగిన సంఘంలో, సత్యాన్ని ప్రకటిస్తున్న సంఘంలో మనం కొనసాగుతున్నాం. అయితే దేవునికి జ్ఞానం నేర్చుకునే బిడ్డల కన్నా జ్ఞానానుసారంగా బ్రతికేవారు ఆయనకి ఇష్టం. దేవునికి ప్రకటించే వారికన్నా ప్రకటించిన పదాలకు తగ్గిన జీవితం గడిపేవారంటే ఆయనకి ఇష్టం. కొంచెం సౌండ్ పెట్టాను. దేవునికి ఏది ఇష్టమో అది చేయడమే ప్రీతికరమైన సేవ. బైబిల్ చదవడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన చేయడము అంతే ప్రాముఖ్యం. పాటలు పాడడం, ఆరాధన జరిగించడం ఎంత ప్రాముఖ్యమో బ్రతుకు ద్వారా ఆరాధించడం కూడా అంతే ప్రాముఖ్యం. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే మన జ్ఞానంలో కావచ్చు, బైబిల్ పాండిత్యంలో కావచ్చు, మనం చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాం. కానీ బాధపడాల్సిన విషయం, జ్ఞానానుసారమైన భక్తి, దేవుడు కోరుకున్న ఆ ఆరాధన, అంకిత భావమైన జీవితం ఈరోజు మెల్లిమెల్లిగా సన్నగిల్లుతుందేమో. అంటే ఈ సంఘాన్ని కోసం కాదు, యావత్తు క్రిస్టియన్ ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు అనంటే దేవుణ్ణి అక్షరానుసారంగా అర్థం చేసుకోవడం ప్రారంభించాం, కానీ దేవుని అనుభూతి చెందడం మాత్రం మనకు అర్థం కావట్లా. దేవుని కోసం జ్ఞానం సంపాదించుకోవడానికి మనం నోట్బుక్లు పెట్టి రాసుకుంటాం, దేవుని గురించి మెసేజ్లు వింటాం, యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం, డాక్టర్స్ మాట్లాడతాం, నేర్చుకుంటాం. అన్నీ బాగుంది, మంచిది. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది, ఎంత నేర్చుకున్నామన్నా దేవుడు అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ నీకు తెలిసిన దాంట్లో ఎంత నమ్మకంగా, ఎంత నిజాయితీగా, ఎంత నీతివంతంగా నీ జీవితాన్ని గడపవని ఖచ్చితంగా అడుగుతాడు ఆయన. అయితే ఈరోజు అతిపెద్ద లోపం ఏంటి అని అంటే, దేవుని గురించి తెలుసుకున్నాం మనం, ఆయన అనుభవించడం మాత్రం మనకు చేత కావట్లేదు. ఇది నిజాయితీగా ఒప్పుకోవాలి. ఎందుకంటే మన బ్రతుకులే మనకు చెబుతున్నాయి. మనలో ముందున్నంత ఆసక్తి రోజులు గడుస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా సన్నగిల్లుతుంది. అది ఎవరికైనా జరిగేదే. అయితే అలా ఎందుకు జరుగుతుంది అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. అది పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా ప్రాబ్లమ్స్ని బట్టి కావచ్చు, లేదా ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా మనకున్న బలహీనతలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఏమైనా వాస్తవం ఏంటంటే, మునుపున్న భక్తిని కాపాడుకోవడంలో మాత్రం ఈరోజు క్రైస్తవ్యం వెనకబడుతుంది. అయితే ఆ కోల్పోయిన దానిని మనం ఎలా స్వతంత్రించుకోవాలి, మరలా ఆ రివైవల్ మనలో ఎలా స్టార్ట్ అవ్వాలి అని అంటే, బైబిలు ఎన్నో మార్గాలను చెప్పింది ఆది కాండం నుండి. దేవుణ్ణి పోగొట్టుకునిన, దేవుణ్ణి కోల్పోయిన మానవాల్ని దేవుడే వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి, దేవుడే వారితో మాట్లాడడం, వారిని కౌగిలించుకోవడం, వారితో సహవాసం చేయడం మనకు కనబడుద్ది. అయితే దేవుడు మనిషికి దగ్గర కావడానికి ప్రతిసారి ఆయన ఏదో ఒక కార్యం చేసేవాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలీలు దేవునికి దూరం జరిగినప్పుడు మరలా ఇశ్రాయేల్ని దగ్గర చేర్చుకోవడానికి వారి పాపములు వారికి అడ్డుగా నిలబడితే, దేవుడు బలి ద్వారా, జంతువుల బలి ద్వారా మరలా దేవుడు ఇశ్రాయేలీలకి దగ్గర అయ్యేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే, బలుల తర్వాత లేదా బలులకు ముందు దేవుడు మనుషులతో నివాసించడానికి గుడారాన్ని ఏర్పాటు చేయడం, గుడారంలో మందసాన్ని పెట్టడం, ఆ మందసం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సహవాసం ఇశ్రాయేలీలు అనగా తన పిల్లలతో ఉండడం మనకు కనబడుద్ది. కానీ మీరు ఆలోచన చేయండి, దేవునికి దూరం జరుగుతున్న ఈ ప్రజానీకానికి దేవుడు దగ్గరగా వస్తున్నప్పుడు కూడా పట్టనప్పుడు దేవుడు దూరం జరగడం కూడా స్టార్ట్ చేశాడు. సిలోహు ప్రాంతానికి దేవుని మందసం వచ్చిన తర్వాత సిలోహు ప్రాంతం యొక్క ఘనత చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చేరింది. ప్రతి ఏడాది చుట్టూ ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ సిలోహు ప్రాంతానికి వచ్చి పండగ చేసేవారు. అక్కడే భూభాగాలను పంచుకున్నారు యెహోషువ ఆ పంచి ఇచ్చిన భూభాగాలు. దేవుని మందసం లేదా దేవుని మందిరం ఎక్కడైతే ఉందో అక్కడ అందరూ కూడుకుని వచ్చి ఆ ప్రెజెన్స్లో, ఆ మహిమలో నిజంగా దేవుణ్ణి అనుభవిస్తూ ఆరాధిస్తూ జీవితాలను గడుపుతున్నప్పుడు
దేవుడికి చెప్పపెట్టకుండా వారు ఇష్టం వచ్చిన కార్యం చేశారు ఇశ్రాయేలీలు. ఏం చేశారు? ఆ మందసాన్ని తీసుకెళ్ళి యుద్ధ భూభాగంలో పెడితే యుద్ధ భూభాగం నుంచి ఫిలిస్తీన్లు అట్టుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు ఎక్రోను ప్రాంతానికి, గాతు ప్రాంతానికి, అష్టోదు ప్రాంతానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు చరిత్ర చదవండి. సిలోహు ప్రాంతంలో నుండి వెళ్ళిపోయిన ఈ మందసం మరలా సిలోహు ప్రాంతానికి వచ్చిన చరిత్ర మనకు ఎక్కడ కనబడదు. సిలోహు ప్రాంతంలో దేవుని మందసం పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు మనుషులకి దగ్గరయ్యి మనుషులతో సహవాసం చేస్తూ వారి మధ్య నివసించాలన్నది ఆయన చిత్తం. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వెన్నుచూపి మందసాన్ని పక్కన పెట్టారో, దేవుడు శాశ్వతంగా సిలోహు ప్రాంతానికి దూరం అయ్యాడు. మీరు చరిత్ర చదవండి. దేవుని మందసానికి ముందు, దేవుని మందసం తర్వాత సిలోహు చరిత్ర మీరు చదవండి. మరలా సిలోహులో పండగలు జరిగిన వాతావరణం లేదు. మరలా సిలోహులో చుట్టూ ఉన్న ప్రజానీకమంతా వచ్చి అక్కడ కూడుకుని దేవుణ్ణి ఆరాధించిన చరిత్ర లేదు. మరలా సిలోహులో దేవుని మందసం వచ్చింది అన్న మచ్చుకు అక్షరానుసారమైన మాటలు కూడా మనకు కనబడవు. ఏమైంది అని అంటే, దేవుడు దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియలేదనుకోండి, దేవుడు అవకాశం ఇస్తాడు, వస్తాడు, చెబుతాడు, చెప్పిస్తాడు, ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు, అవసరమైతే కొడతాడు. ఎన్ని చెప్పినా విననలేదనుకోండి, ఒకరోజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా దేవుడు వస్తాడంటే వేరే రూపంలో, వేరే విధంగా, ఏదో ఒక విధంగా దగ్గరికి వస్తాడేమో కానీ మునుపున్న ఆ మహిమను అనుభవించినట్లుగా మరలా మీ దగ్గరికి రాడు. అదే జరిగింది ఇశ్రాయేలీయుల చరిత్రలో. సిలోహు భూభాగం నుండి మందసం వెళ్ళిపోయింది. సౌండ్ నాకు అర్థం కావట్లేదు, కొంచెం ఎదురు చేయనిది. సిలోహు ప్రాంతం నుండి మందసం వెళ్ళిపోయిన తర్వాత మరలా రాలేదు. సేమ్ ఈరోజు కూడా ఆ రోజు సిలోహు ప్రాంతం నుండి మందసం వెళ్ళిపోతే ఇశ్రాయేలీయులకి పెద్ద బాధ అనిపించలేదు. ఎందుకనంటే వారి దృష్టిలో దేవుడు వారితో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే కాలం గడిచిపోతుంది కదా, తినడానికి తిండి ఉంది, ఆరోగ్యాలు ఉన్నాయి, పిల్ల పాపలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏ డోకా లేదు, అంత బాగుంది. ఎప్పుడైతే మనిషి జీవితం సాఫీగా ముందుకెళ్ళిపోద్దో దేవుడు అవసరం లేదు మనిషికి. సేమ్ ఇశ్రాయేలీలకు కూడా మందసం వెళ్ళిపోయిన వారికి పెద్ద బాధ లేదు, చక్కగా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. మందసం ఆ ఎక్రోను ప్రాంతం నుండి ఇశ్రాయేలీలు భూభాగానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? పొలాల్లో పంటలు పండించుకుంటున్నారు. అంటే దేవుని మందసం మాకు దూరం అయిపోయింది, లేదా దేవుని యొక్క సహవాసం మాకు దూరం అయిందనే ఒక చింతన వారి మధ్య లేదు. ఈరోజు క్రైస్తవ్యంలోనికి ఇలాంటి ఉద్దేశాలు కూడా వస్తున్నాయి. చెబుదాం అనుకున్నా, నెక్స్ట్ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. మన సంఘంలోకి వచ్చి మన సంఘం నుండి ఒక అబ్బాయి లాస్ట్ వీక్ కలిశాడు. హైపర్ గ్రేస్ అనే బోధ విని ఈరోజు తన ఇష్టాలన్నీ నెరవేర్చుకుని, తన దేహపు కోరికలు తీర్చుకుని, నేను ఏం చేసినా దేవుని రక్తంలో నేను కడగబడ్డాను కదా, నా పాపాలు ఏమి ఉండో, దేవుడు ఆల్రెడీ నేను చేసిన పాపాలకి, చేస్తున్న పాపాలకి, చేయబోయే పాపాలకి పరిహారం చెల్లించాడు, ఇక నేను ఏం చేసినా పర్వాలేదు, నాకు పశ్చాత్తాపం అవసరం లేదని ఒక తప్పుడు డాక్టర్లోనికి వెళ్ళిపోయాడు. లాస్ట్ వీక్ కనబడ్డాడు నాకు. సర్లే, ఆ తర్వాత విషయం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈరోజు మనకు తెలియకుండానే దేవుడు మనల్ని దగ్గర చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక మార్గాన్ని మనం గమనించలేకపోతున్నామని ఈరోజు మీకు అర్థమవుద్ది. చూడండి, ఇశ్రాయేలీలు పాపం చేస్తే బలుల ద్వారా దేవుడి దగ్గరికి రప్పించాడు. ఈ ప్రపంచ మానవాళ్ళంతా పాపంలో మునిగిపోతే క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు బలి ద్వారా సంఘంగా ఏర్పరిచి, లేదా ఈ సమాజాన్ని ఒక రాజ్యంగా దేవుడు పిలిచాడు. అందులో నువ్వున్నారు, నేనున్నాను, మనం అందరం ఉన్నాం. అయితే ఇప్పుడు కూడా దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా మన జీవితాల్లో దేవునికి నచ్చిన క్రియలు జరుగుతున్నాయా లేదా? జరుగుతాయి. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు కూడా మరలా దేవునికి మనం దగ్గర కావాలి అని అంటే, ఇప్పుడు మరలా ప్రభువారు వచ్చి మన కొరకు రక్తాన్ని కార్చరు, మరలా సిలువనెక్కరు. మరి ఏముంది ప్రభు దగ్గరికి మనల్ని చేర్చే మార్గం అంటే ఒకే ఒక్కటి. ఏంటి చెప్పండి? ప్రార్థన, పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో పడి ఆడవడం. మీరు గమనించండి, మనకు అర్థం కావట్లేదు కానీ నిజంగా దేవుడు మనం చేయి వదిలిపెట్టి దూరం అయిపోతాడంటే తన ప్రియ కుమారుణ్ణే ఆయన వదిలేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదునే ఆయన వదిలేశాడు కొన్ని సందర్భాల్లో.
ఇప్పుడు దావీదు గారిని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని కొన్ని సందర్భాల్లో కొన్ని గడియలు వదిలేసిన ప్రభువు మనం ఎన్ని చేసినా మనల్ని పట్టుకుని అలా ఉంటాడంటే, నువ్వు ఒప్పుకుంటానంటే ఉంటాడు, లేదు నేను గిజాయించుకుని పరిగెడతాను నాకు అవసరం లేదు ప్రభు అంటే వారినే వదిలేసిన దేవుడు మన వెనకాల పరిగెట్టుకొస్తాడా? రాడు. మరి ఎలా మరలా కోల్పోయిన ఆ ఉజ్జీవాన్ని, కోల్పోయిన ఆ ఆసక్తిని, కోల్పోయిన ఆ స్థితిని మరలా నేను ఎలా, నా జీవితంలో రివైవల్ ఎలా స్టార్ట్ అవుద్ది అంటే ఒకే ఒకటి, పశ్చాత్తాప ప్రార్థనతోనే మన జీవితంలో ఉజ్జీవం స్టార్ట్ అవుద్ది. అందుకే ఎఫెసీ సంఘాన్ని ప్రభు కార్నర్ చేస్తూ, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మునుపు నువ్వు మారినప్పుడు, మారు మనసు పొందినప్పుడు చాలా పవిత్రంగా ఉన్నావు, చాలా ప్రయాసపడ్డావు, నా కొరకు శ్రమలను భరించావు, నా కొరకు కష్టపడ్డావు, ఏ రోజు అలసిపోలేదు, దుర్బోధనలు ఖండించావు, చక్కగా నాతో నడిచావు. అయితే ఏమైందో తెలియదు, నువ్వైతే సన్నగిలిపోయావు, నువ్వు పడిపోయావు, నీ స్థితిని నువ్వు చేజార్చుకున్నావు. అయినా అవకాశం ఉంది, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడాను అన్నాడు ప్రభు. ఇదే మాట ఈరోజు ప్రభుకు కూడా మనకి ఇస్తాడు. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, అసలు దేవుడు మన కొరకు ఎందుకు ఆలోచించాలి అని అంటే, మనం మన కొరకు ఆలోచించేంత మెయిన్ ఫిగర్లు ఏం కాదు. మనం దేవునికి ఏమైనా పనికొస్తామంటే ఏం లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ యూనివర్స్కి సంబంధించి కొన్ని వీడియోస్ చూడండి. దేవుడు మనిషిని ఎంతగా హక్కును చేర్చుకోవడానికి ఆయన తాహతాలు ఆడుతున్నాడో మనకు అర్థమవుద్ది. ఈ విశ్వాన్ని పరిశీలిస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ అండి. యూనివర్స్కి సంబంధించిన వీడియోస్ నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూస్తుంటాను. మన భూమిని కానీ సూర్యుని కానీ నక్షత్రాల ముందు పెడితే చిన్న డాట్లా కనబడుద్ది. అలా ఈ దృగ్గోచర విశ్వం వ్యాపిస్తున్న ఈ విశ్వంలో కనీసం మన భూమి కనబడుద్ది అంటే కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళేసరికి సూర్యుడు కనబడ్డు, భూమి కనబడదు. 13 లక్షలు భూములు కలిపి సూర్యునిలో పెడితే ఒక సూర్యుడు అవుతాడు, 13 లక్షల భూములు కలిపితే. అలాంటిది కొన్ని వందల వేల కోట్ల కిలోమీటర్లు వెళ్ళిపోతే సూర్యుడు ఒక చిన్న చుక్కలా కనబడతాడు. ఇంకా దూరం వెళ్ళిపోతే అసలు సూర్యుడు ఎక్కడ ఉన్నాడో గమనించలేము, మనం కనబడదు. ఇంత పెద్ద విశ్వంలో, అనంతమైన విశ్వంలో, ఇప్పటికీ వ్యాపిస్తున్న ఈ విశ్వంలో ఈరోజు మానవాళి దేనికి సరిపోతాడో దేవుడు ఆలోచించడానికంటే ఆయన అన్నాడు, కీర్తనకారుడు ఒకసారి 8వ అధ్యాయంలో అనుకుంటే ఒకసారి చూడండి, 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ఎంత బాగుందండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు. నిజమే, ఒకసారి మనం ఈ విశ్వాన్ని చూస్తున్నప్పుడే మనకు అర్థమవుద్ది. మన కళ్ళ ముందు నీ ప్రకృతిని చూస్తున్నప్పుడే మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏమైనా దేవునికి పనికొస్తామా అంటే దేనికి పనికిరాం, దేనికి పనికిరాం. అయినా సరే దేవుడు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎందుకు అనంటే ఆయనతో సహవాసంలో ఆయన అనుభూతి చెందుతూ ఆయన అనుభవిస్తావని. కానీ ఈరోజు ఆయన కోసం తెలుసుకోవడం ఎక్కువైంది, ఆయన అనుభూతి చెందడం మాత్రం జీవితాల్లో కరువైంది. మరి ఎలా నేను ఆయన ఎలా అనుభవించాలి అని అంటే ఏం లేదు, ఆయన చిత్తం మన జీవితంలో ఏదైతే ఉందో ఆయన చిత్తానికి ఓబే అవ్వాలి అని అంటే ముందు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిని చేరడమే ప్రధానమైన మార్గం. ఒకటి, ప్రభువు మరలా మన కొరకు రక్తం పెట్టడం అన్నది మనకు తెలుసు, రక్తాన్ని కార్చడని. మరలా బలి జరగదని మనకు తెలిసినప్పుడు పాపం చేసిన మనం, మారు మనసుని లేదా రక్షణ అనుభవాన్ని మెల్లిగా కోల్పోతున్న మనం మరలా ఆ నూతన ఉద్యమం మనలో ఎలా వస్తుంది అని అంటే ఒకే ఒకటి, ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి వెళ్తే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఒకానొక రోజుకి అలానే పాపం చేస్తూ అలానే ప్రార్థన చేస్తున్నావు అనుకో, నువ్వు ఇలా పాపం చేసుకుంటూ పోతూ పశ్చాత్తాపం కొరకు ఎవ్రీడే నువ్వు ప్రార్థన చేస్తూ పాపాన్ని మానడం మానేశారనుకోండి, ఒకనొక రోజుకి ప్రార్థన కూడా పాపం అయిపోద్ది. తెలుసా? మన పశ్చాత్తాపం సరైనది కాకపోతే మన ప్రార్థన కూడా దేవుని దృష్టికి హేయమైనది అయిపోద్ది. యోధా గారి కొరకు ప్రవచనం చెబుతూ 109వ కీర్తనలో యోధా గారి కొరకు, అంటే యోధా చేస్తాడని కాదు దాని ఉద్దేశం, ఎవరు నెరవేరిస్తే వారి జీవితంలో వారి యొక్క ఆ పశ్చాత్తాపం లేని ప్రార్థనలో నుండి మాటలే వల్లిస్తే ఒకానొక రోజుకి ఆ ప్రార్థన పాపం కూడా అయిపోద్దట. ఇది ఎలాంటిదంటే, మనకేమైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనల్ని రక్షించడానికి ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తాం? 108కి కాల్ చేస్తాం.
108 ఎక్కిన తర్వాత దానికి కూడా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏం చేస్తాం ఇంకా? అర్థమైందా? మనల్ని కాపాడేదే మనల్ని శిక్షించేదిగా మారిపోయింది అని అంటే అది ఎంత భయంకరమో మనకు అర్థమైతే, మనల్ని పాపం నుండి విడిపించేది ప్రార్థన, అనగా ప్రార్థన వినే దేవుడైతే ఇప్పుడు ఆ దేవునికి శత్రువుగా చేసేసేది ప్రార్థన అయిపోతే ఇంకేది రక్షిస్తుంది? ఇప్పుడు జంతు బలుల రక్తం లేదు, ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం మరలా మన కొరకు చిందించడు. ఆ రక్తంలో మరలా మనం ఉదుక్కోవాలి అనంటే ఒకే ఒకటి ప్రార్థన. ఈ ప్రార్థన కూడా మనకు అలవాటు అయిపోయి కేవలం పదాలతోనే మనం ఉచ్చరించామనుకోండి, ఆ ప్రార్థన కూడా పాపం అయిపోద్ది అన్నాడు ఆ 109వ కీర్తనలో. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. మరి అలా కాకుండా ఉండాలి అని అంటే వాస్తవానికి మన జీవితంలో మనల్ని రక్షించేది ప్రార్థన అయితే ఆ ప్రార్థన నిజమైన పశ్చాత్తాపంతో కూడినదై ఉండాలి. నిజమైన పశ్చాత్తాప ప్రార్థనలో ఏముంటాయి? రమ్యమైన పదాలు ఉండవు. మన బ్రతుకుల్లో ఉద్యమం ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే పశ్చాత్తాప ప్రార్థనతోనే. అయితే ఈ పశ్చాత్తాప ప్రార్థనతో ఈ రిపెంటెన్స్ ఎలా వస్తుంది అని అంటే ప్రార్థన ద్వారా. అయితే ఈ పశ్చాత్తాప ప్రార్థనలో పెద్ద పెద్ద పదాలు ఏమి ఉండకపోవచ్చు. దావీదు గారి యొక్క ప్రార్థనలో అంత మెచ్చుకోదగ్గ ఆ రాజరిక రచనా శైలి ఏం లేదు. ఆయన ఏమంటాడు తెలుసా? తన స్థితి తనకు అర్థమైంది. ప్రభువా, నేనే కావాలని చేతులారా నిన్ను దూరం చేసుకున్నాను, తెలిసి నేను పాపం చేశాను, తెలిసి నిన్ను కాదనుకున్నాను, నీ సన్నిధికి దూరం అయ్యాను, నువ్వు నాలో రక్షణ ఆనందాన్ని పుట్టించో దాన్ని కోల్పోయాను. నీ కొరకు ప్రకటిస్తున్నాను, నీ కొరకు నేర్చుకున్నాను, నీ కొరకు అన్నీ తెలుస్తున్నాయి, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాను. అయితే ఆ ధర్మశాస్త్రానికి, నీ ధర్మవిధికి, నీ న్యాయానికి వ్యతిరేకంగా నా జీవితంలో పాపాన్ని మూటగట్టుకున్నాను. నాకు అర్థమవుతుంది, నీవు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని నేను కోల్పోతున్నాను, నీ సన్నిధికి దూరంగా జరుగుతున్నాను. అయితే మరలా రక్షణ ఆనందం నాకు రావాలి అని అంటే పెద్ద పెద్ద మంచి మాటలు వల్లిస్తే ఆ రక్షణ ఆనందం రాదని నాకు తెలుసు. లేదా నీ కొరకు భవంతులు కట్టి నీ కొరకు కోటలని ముందు కుమ్మరిస్తే ఈ ప్రపంచంలో ఉన్నవి ఒకవేళ నువ్వు అడిగితే ఏదైనా తెచ్చి ఇచ్చేంత స్తోమత నాకుంది. నా దగ్గర ఉంది, ఆస్తులు ఉన్నాయి, మంది బలగం ఉంది, జ్ఞానం ఉంది, సిరి సంపదలు ఉన్నాయి, అధికారం ఉంది. నేను ఏదైనా తెచ్చి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పెట్టగలను. కానీ నువ్వు అడిగింది మాత్రం ఇవేమీ కాదు, విరిగి నలిగిన మనసు నువ్వు అడుగో. చాలా సింపుల్గా లోతైన పదాలను ఉచ్చరించకపోయినా తన లోతైన హృదయంలో నుండి, లోతైన ఆ పశ్చాత్తాప హృదయంలో నుండి ఆయన బాధపడుతుంటాడు. నువ్వు అడిగితే నేను ఏదైనా చేద్దును ప్రభువా, నువ్వు అడిగింది ఒకే ఒకటి, విరిగిన మనసుతో నీ సన్నిధికి రమ్మన్నావు. దూరం అవుతున్న దేవుడు మరలా దగ్గరికి రావాలి అని అంటే మనం ఎంతకైనా తగ్గాల్సిందేనండి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఒప్పుకోగలిగితే ఈరోజు దేవుడు మనకు చాలా దూరంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు దూరం అవుతాడు? యెషయా గ్రంథంలో మాట ఉంది కదా, దేవునికి మనకి అడ్డుగా నిలబడేది ఒకటే, పాపము. ఆ పాపం లేని బ్రతుకులు, పాపం లేని కన్నులు, పాపం లేని హృదయం ఈరోజు క్రిస్టియానిటీలో ఉందంటే చాలా తక్కువ. అందులో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు దేవునికి దూరం చేసే పాపం మన జీవితాల్లో విలయతాండం చేస్తున్నప్పుడు ఈ పాపం ఉంటే దేవుడు మన దగ్గరికి రాడు. దావీదు దగ్గరికి వచ్చాడు, ఆయన రాలేదు. అవకాశాలు ఇస్తాడు, చెప్పిస్తాడు, మాట్లాడిస్తాడు, నీకు తెలియజేస్తాడు. అప్పటికీ నువ్వు ఒప్పుకోకపోతే మెల్లిగా దేవుడు అందనంత దూరం జరుగుతాడు. పాపం చేస్తే వెనకాల పరిగెట్టుకుని వచ్చే దేవుడు ఆయన చెబుతున్నప్పుడు మనం పట్టించుకోకపోతే అంతే అందనంత దూరానికి వెళ్ళిపోతాడు. సామెతల గ్రంథాల్లో అదే కదా అంటాడు, నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు పట్టించుకోలేదు, నీతో మాట్లాడతానంటే నువ్వు చెవి పెట్టలేదు, నాతో కలిసి ఉండరా అంటే నువ్వు వినలేదు. ఇప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నా వైపు చూసి ప్రభువా నాకు బాధ వచ్చింది, నా బాధల్లో కలుగు చేసుకోవంటే దేవుడు అన్నాడు, కలుగు చేసుకోను అని దేవుడు నవ్వుతాడట మన బ్రతుకులను చూసి. అదే ఉంటుంది డైరెక్ట్గా. అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి అనుభవించి ఆయనతో సహవాసం చేయడం మనకు చేత కాకపోతే ఒకానొక రోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు దూరం అయితే బ్రతుకులు ఏమైపోతాయో మనం ఊహించలేము ఆ పరిస్థితులు. అలా దూరమైన జీవితాలు చాలా ఉన్నాయి. కయ్యను గారు నేను ఏమైపోతానో అని భయపడ్డాడు తప్ప దేవుడు నాకు దూరం అయిపోతాడన్న భయం కయ్యనుకు లేదు. కానీ దావీదు గారిని చూడండి, అవసరమైతే ప్రభువా నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను శిక్షించు, నా మీదకి తెగులు రప్పించు, నీ రాజదండము చేత నన్ను గద్దించు, ఏదైనా చేయి, నన్ను నలగొట్టు, నన్ను ఏదైనా చేయి, శ్రమకు అప్పగించు, శిక్షించు, ఏదైనా చేయి ప్రభువా, కానీ నా నుంచి మాత్రం నువ్వు దూరం అవ్వద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసేద్దు.
ఇదే తీవ్రత, దీనికి మించిన తీవ్రత ఏ పాపం ఎరుగని ప్రభు కూడా ఇదే ప్రార్థన మనకు కనబడుద్ది. మనందరికీ తెలిసిన విషయాలే. ఒక రోజు గెత్సేమనే వనంలో ప్రభు ఎలా అంటుంటాడు, ఆయన ఏమని, అయ్యా ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసే. ఆ గిన్నె ఏంటది? ఆ గిన్నెలో ఏముంది? ఒక మాటలో చెప్పండి, ఆ గిన్నెలో ఏముంది అని అంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం, ఒలికింపబడుతున్న రక్తంతో పోతున్న ప్రాణం ఉంది, మరణం ఉంది ఆ గిన్నెలో. ప్రభు అంటున్నాడు డైరెక్ట్గా, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు మరణాన్ని తొలగించమంటున్నాడు, ఆ సిలువను తొలగించమంటున్నాడు. ఆ రక్తధారలను చూసి లేదా భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆ ప్రభువు చనిపోవడం భయమేసి లేదా మరణం అంటే భయపడి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడా? కాదు కదా. చాలామంది ఎలా అన్నారు, ఆయన మానవుడు కదండి, మానవ దేహంలో ఉన్నాడు కదా. ఆ మానవ దేహంలో ఉన్న ఆయనట మరణానికి ఆ కొరడా దెబ్బలు గుర్తొచ్చి, ఆ ముండ్ల కిరీటం గుర్తొచ్చి, రోమీలు ఎలా శిక్షేస్తారో ప్రభువుకు ముందే తెలిసి భయపడిపోయి, బెదిరిపోయి, బీపీ లెవెల్స్ పెరిగిపోయి ఏడుస్తూ, ప్రభువా తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయని ప్రార్థించాడట. సిగ్గులేదు ఇలా చెప్పే వాళ్ళకి. యేసుక్రీస్తు వారు మరణానికి భయపడడం ఏంటండి? యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులే మరణానికి ఎదురెళ్ళిపోయారు, అవునా? యేసుక్రీస్తు వారిని వెంబడించిన యాకోబు గారే తల నరికేస్తుంటే మాట్లాడకుండా తల ఇచ్చేశాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించిన పిరికివాడైన తొందరపాటు కలిగిన పేతురు ప్రభువుని మనస్ఫూర్తిగా ఎరిగిన తర్వాత, గుర్తించిన తర్వాత సిలువుకి ఎదురెళ్ళిపోయాడు. ఆంద్రే సిలువుతో చెప్తాడు, ప్రభు లాంటి మరణం నాకు వస్తుంది, నన్ను స్వీకరించవా, కొద్ది గంటలు మోయవా అని. శిష్యులే ఇంత ధైర్యంగా మరణానికి ఎదురెళ్ళిపోతే శిష్యుల్ని నడిపించిన గురువు గారు మరణానికి భయపడతాడా? మరి ఎందుకు మరణాన్ని తొలగించమంటున్నాడు ప్రభు? ఆ గిన్నె తీసేయమంటున్నాడు. మరణానికి భయపడి కాదు, మరణానికి భయపడేవాడైతే ముందే చెప్తాడు పేతురు గారికి, శిష్యులకి ఏమని, ఇదిగో మరికొద్ది రోజుల్లో నేను యెరూషలేము వెళ్తాను, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత కొరడా దెబ్బలు కొడతారు, నన్ను సిలువేస్తారు, నన్ను చంపేస్తారు. ఇదంతా ఎరిగిన ప్రభు మరణానికి ఎదురెళ్ళాడు తప్ప ఏ రోజైనా మరణానికి భయపడ్డా? ఆ రోజు మీలో మెస్సియా యేసుక్రీస్తు యేసు ఎవరన్నా అడిగితే నేనేని ధైర్యంగా మరణానికి ముందెళ్ళి చెప్పిన ప్రభు మరణానికి ఎట్లా భయపడతాడు? మానవ దేహంలో ఉంటే మరణానికి భయపడతాడంటే చేతగాని విశ్వాసి, చేతగాని క్రైస్తవుడు అయితే మరణానికి భయపడతారు. ఫిలిప్పీ పత్రిక చెబుతుంది, నిజమైన క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండదని. ఇప్పుడు క్రైస్తవ్యానికి మూలమైన ప్రభు భయపడతాడంటే భయపడ్డాయినా, మరి ఎందుకు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమంటున్నాడు? ఆయనకి తెలుసు, ఆ గిన్నె ఆయన యొద్దకు వస్తే, ఆ మరణం ఆయన కమ్ముకుంటే, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన సహవాసంలో ఉన్న అనుభూతి చెందుతున్న దేవుడు తనకు దూరం అవుతాడని తెలుసు. ఎందుకంటే దేవుని యొక్క న్యాయం, ధర్మశాస్త్రం చెబుతుంది, దేవుడు పాపులకు దగ్గరగా ఉండడు. ఆయన పాపం అంటే అసహ్యం. ఆయన సత్యం చెబుతుంది, పాపం చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. పాపం చేసిన వాడు, పాపపు తలంపులతో, పాపపు క్రియల్లో ఉన్నవాడు, పాపిగా కనబడుతున్న వ్యక్తి దేవుని యొక్క దెబ్బలకే తగినవాడు. ఆయన న్యాయం చెబుతుంది, పాపం వలన ఖచ్చితంగా నువ్వు జీతం తీసుకోవాలి, అది మరణం. అది యేసుక్రీస్తు అయినా, దావీదైనా, పౌలైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా. మరి ప్రభు ఎందుకు మరణాన్ని తొలగించమంటున్నాడు అని అంటే, ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుద్ది ఎందుకనేది. ఏమంటాడు అక్కడ, ఏలీ ఏలీ లామా సబక్త. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా చేయి ఎలా విడిచితివి, నన్ను ఎందుకు వదిలిపెట్టేసో. ఆ రోజు గెత్సెమనే వనంలో ప్రభు ఏడవడానికి కారణం, ఎంతగా ఏడ్చాడండి. ఆయన ఏడిస్తే ఈ చెమట బిందువుల్లో నుండి రక్తం బయటకు వచ్చింది, రక్తపు బిందువులు, రక్తపు చుక్కలు బయటకు వచ్చాయి. ఇది నిజమా అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారిని అడగండి. నిజంగానే మానసిక ఒత్తిడి తట్టుకోలేనంత తీవ్రత ఎక్కువైపోయినప్పుడు, బీపీ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ చెమట బిందువుల్లో నుండి రక్తపు బిందువులు వస్తాయి. ఆ వచనాన్ని చెబుతున్నది కూడా ఒక వైద్యుడు, డాక్టర్ గారు, లోకా గారు. ఆయనే అంతలా ఏడ్చాడు, కన్నీరు మున్నరైపోతూ. అప్పటికి ఆయన దేహం అంత ఎర్రగా మారిపోతూ, రక్తం చిందింపబడుతున్నట్టుగా మారిపోతున్న ఆ దేహంలో నుండి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేమన్నది భయపడి కాదు. ఆయనకు భయం ఉంది. ఏ భయం? ఆ మరణం నన్ను కమ్ముకున్నప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రభు నా చేయి వదిలేస్తాడు. నా చేయి వదిలేస్తాడంటే వదిలేస్తాడు ఆ రోజు. అందుకే గావు కేక పెట్టి గొంతెండిపోతున్న ప్రభు చివరిగా తన పలుకుతున్న మాటలు, దాహం అన్న ముఖందే ఆ స్పష్టత కోల్పోయిన గొంతుతో అంటున్నాడు, ఏలీ ఏలీ లామా సబక్త. అంటే
అప్పటికే గొంతు ఎండిపోయి మాట స్పష్టత కోల్పోతే కింద ఉన్న వాళ్ళు అనుకుంటున్నారట ఏలి అని పిలుస్తున్నారని. ఏలి అని ఆ పిలిచేది తన తండ్రిని పిలుస్తున్నాడు. అక్కడే మనకు అర్థమవుతుంది, పాపం చేయని ప్రభువు మీదకి మన పాపాలన్నీ కమ్ముకున్నప్పుడు ఆయన పాపిగా చేస్తే దేవుడు యేసుక్రీస్తు వారిని కూడా అలా వదిలేశాడు సిలువలో. నా ప్రియకుమారుడు ఈయన మాట వినండని చెప్పిన ప్రభువునే మరణం కమ్ముకున్నప్పుడు, పాపం తన మీదకి వచ్చినప్పుడు, మన పాపాలన్నీ ఆయన మీద పడ్డప్పుడు ఆయన్నే వదిలేశాడే. ఈరోజు అదే పాపంలో కొనసాగుతూ పశ్చాత్తాపం లేకపోతే దేవుడు మనల్ని పట్టుకునే ఉంటాడు అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు వదిలేస్తాడు. కానీ దావీదుకి అర్థమైంది దేవుడు దూరం అయితే ఎలాంటి బాధ భరించాల్సి వస్తుందో. యేసుక్రీస్తు వరకు అర్థమైంది, నాకు కొరడా దెబ్బలు అంటే బాధ కాదయ్యా, ముండ్ల కిరీటం అంటే బాధ కాదు, రక్తం బయటకు వస్తే నాకేమీ కాదు, ఏదైనా భరిస్తా, అంత బరువైన చెక్కం రానుని నా గాయాలు పాలైపోయినా నా వీపు మీద పెట్టినా నేను భరిస్తా, నా ముఖం మీద ఉమ్మేసినా నేను భరిస్తా, నన్ను కొరడా దెబ్బలు కొట్టినా నేను భరిస్తా, ఏం చేసినా భరిస్తాను, కానీ ఒక్కటి భరించలేను. నువ్వు నా చెయ్యి వదిలేస్తావు, నాకు అర్థమవుతుంది, నేను పాపిగా నీకు కనబడతాను. ఆ రోజు నేను ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా నువ్వు నా చేయి పట్టుకో, ఎందుకంటే నువ్వు న్యాయవంతుడివి, నువ్వు సత్యవంతుడివి, నీ సత్యం నీ న్యాయం చెబుతుంది. పాపుల దగ్గరికి రాడు. మరి ఎలా వస్తాడు అని అంటే, ఆ రోజు నిజానికి ఆ రోజు గనక ప్రభు చెయ్యి దేవుడు వదలకపోతే ఈరోజు మనకు జీవితాలు లేవు. అయినా సరే యేసుక్రీస్తు వారిని మహా అయితే ఆ రోజు 2-3 గంటలు ప్రభు చెయ్యి వదిలాడేమో. 2-3 గంటలు 2-3 గంటలు ప్రభు చెయ్యి వదులుతాడని తెలిసిన యేసుక్రీస్తు వారు సహించలేక భరించలేక ఏడ్చాడు, ఆ చెయ్యి వదలొద్దు ప్రభువా, నన్ను కొట్టండి, నన్ను తిట్టండి, ఏదైనా చేయండి, కానీ నీ సహవాసం నాకు కోల్పోవడం ఇష్టం లేదు, నా చేయి పట్టుకునే ఉండు. అంత పెద్ద కేకేశాడే సిలువలో. కానీ ఈరోజు మనకు పట్టట్లా. ఆయన వదిలేసి తిరుగుతాం. ఆయన వాక్యం అంటే మనకు ఎక్కదు. ఆయన హెచ్చరిస్తున్న చెవిని పెట్టం. ప్రార్థన చేయమంటే గంటలు చేయగలం, కానీ నిజమైన పశ్చాత్తాపంతో మాత్రం ప్రభు సన్నిధిలో మనం మోకాళ్ళు వేయలేం. ఆరాధనలో అప్పటి వరకు ఆ 10 నిమిషాలు తన్మయత్నంతో ముందుకెళ్ళగలం, కానీ నిజమైన హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుభవిస్తూ మనం పాడగలమంటే పాడలేం. దావీదుకి అర్థమైంది కాబట్టే ఏదేమైనా పర్లేదు ప్రభు, భక్తులందరికీ అర్థమైంది, ఏం జరిగినా పర్లేదు, నా జీవితంలో ఏమైపోయినా పర్లేదు, ఎవరున్నా లేకున్నా పర్లేదు, నువ్వు మాత్రం ఉండాలి, నీ పరిశుద్ధాత్ముడు మాత్రం నా జీవితంలో ఉండాలని దావీదు ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు మనం దేవుని విడిచి దర్జాగా లోకంలో తిరుగుతాం. ఏ బాధ లేదు, ఏ బెంగ లేదు, వాక్యం వినకపోయినా పర్లేదు, వాక్య ప్రకారం జీవితాలు లేకపోయినా పర్లేదు. 1 గంట ఉండడానికి ప్రభు విలవిల్లాడిపోతే సంవత్సరాలు మాట ఇచ్చిన తర్వాత ప్రభు చేయి వదిలేసి తిరుగుతున్నాము అని అంటే ఎంత భయం లేని బ్రతుకుల్లో మనం ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి మరలా దేవుడు నన్ను హక్కును చేర్చుకుంటాడని అంటే చేర్చుకుంటాడు, ఖచ్చితంగా చేర్చుకుంటాడు. అది ఎలా అంటే యాకోబు గారు చెప్తారు, చూసి ముగిద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతనకును మార్చుకునుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి అని కిందకి చెబుతూ అంటాడు. రక్షణ ఆనందమైన మారు మనసు పుట్టిస్తుంది దుఃఖపడితే అని. ఈ మాటలు మనకు తెలుసు, తెలియని విషయాలు కాదు. కాకపోతే మాటలు తెలిసినంత, జ్ఞానం సంపాదించుకున్నంత విధిగా దేవుని అనుభూతి చెందడం మాత్రం మనకు అవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, మరలా నీ జీవితంలో నూతన ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని చూడాలి అని అంటే నవ్వితే జీవితాలు బాగుపడవు. ఎప్పుడు గుర్తుంచుకోండి, నవ్వుకుంటూ ఆనందంగా జీవితాలను గడిపేస్తే సమృద్ధి ఉంది కదా అని మన జీవితాలను ముందుకు నడిపిస్తే జీవితాలు ఎప్పటికీ బాగోవు. ఈ లోకంలో బ్రతకొచ్చేమో ఏ డోకా లేకుండా, కానీ ప్రభువు చెప్తున్నాడు యాకోబు ద్వారా, ఏడిస్తే జీవితాలు బాగుంటాయి, పశ్చాత్తాపడితే జీవితాలు బాగుంటాయి, మన నవ్వుని దుఃఖానికి మార్చుకుంటే జీవితాలు బాగుంటాయి. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏం జరిగినా పర్వాలేదు ప్రభువా, నీ సహవాసం నాకుంటే చాలని ఆయన సన్నిధిలో మన జీవితాలను పెడితేనే బాగుంటాయి. అలా పెట్టిన వారి ఘన చరిత్ర దావీదు గారి కోసం మనకు తెలుసు. యేసుక్రీస్తు వారిని 3 గంటల తర్వాత ప్రభు హక్కున చేర్చుకున్నాడు, మరలా సహవాసంలో కొనసాగిపోయారు వారు. కానీ మనకు ఆ బాధ లేదని అంటే ఇప్పటికీ ఉంది మనకు మార్గం. మన ప్రార్థన పాపం కాకముందే
నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర చేరాలి. మరి ఏముంటుంది ప్రార్థనలు అంటే? ఏముండదు, ఏడిపే ఉంటుంది నిజమైన పశ్చాత్తాప ప్రార్థనలో. ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమనంటే ఆయన పేరు గుర్తు రావట్లేదు, నిజమైన పశ్చాత్తాప ప్రార్థనలో మాటల కన్నా మూలుగులు ఎక్కువ ఉంటాయి, ఏడుపే ఎక్కువ ఉంటుంది. నిజమే, మన హృదయం భారంతో నిండిపోతే దేవుడు నాకు దూరం అవుతున్నాడు పాపాల ద్వారా, నేను ముందున్నంత ఇదిగా దేవుళ్ళు ఉండలేకపోతున్నానని నీకు అర్థమైతే ఏడుస్తాం, మాటలు ఉచ్చరించం. నీ జీవితం నీకు జ్ఞాపకం వస్తుంది ఒంటరిగా నువ్వు కూర్చున్నప్పుడు. నిజమే, ఒకనొకప్పుడు నేను ఇలా లేను, ఒకప్పుడు నేను చాలా బాగుండేవాడిని, కానీ ఈరోజు నాకు ఏమవుతుందో తెలీదు. ఏవేవో మనసులో పెట్టుకుంటున్నాం, ఏవేవో జరుగుతున్నాయి అని అనుకుని ఒంటరిగా ఉన్నప్పుడు నాకు మరలా జీవితాన్ని ఇవ్వా ప్రభు అని ఆ రోజు మాటలతో చెప్పవు. అలా కళ్ళు అలా తెరిచి ఉండగానే అలా నీళ్ళు అలా కారుతుంటాయి. ప్రభుతో నీ మనసు మాట్లాడుతుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు ఆలోచన పుట్టిస్తాడు. అవన్నీ జ్ఞాపకాలకు వస్తాయి. ఆ రోజు ఏడుస్తావు. అదే నిజమైన పశ్చాత్తాప ప్రార్థన. ఇది ఉంటే జీవితాలు బాగుంటాయి, ప్రభువుని అనుభవించగలం, ప్రభు మనసు ఎరిగిన బిడ్డలుగా ఆయనతో సహవాసంలో ఉండగలం. లేదు ఇలానే బ్రతుకుతానంటే ఒకటైతే గుర్తుంచుకోండి, ఈరోజు తోడున్న దేవుడు రేపు ఉంటాడు, ఎల్లుండి ఉంటాడు. నువ్వెన్ను చూపించి పరిగెడుతున్నా నీ వెనకాల పరిగెట్టుకొస్తాడు. తన ప్రియ కుమారుని ఇచ్చిన దేవుడు. కానీ ఒకానొక రోజు మాత్రం ఏదో ఒక రోజు ఆయన వదిలిపోతాడు. ఆ పరిస్థితులు రానివద్దు. ఆయన వదలలేదు అనడానికి నిదర్శనం ఇదిగో ప్రతి ఆదివారం ఇలా మంచి మంచి మాటల ద్వారా మనల్ని ఉత్తేజింపపరచడానికి, ఉజ్జీవింపజేయడానికి సేవకులు నిలబెట్టుకుని మనతో మాట్లాడుతున్నాడు. అవకాశం ఉన్నప్పుడు మన సమయాన్ని దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత గడుపుదాం. వారమంతా బయట గడిపిన 2-3 గంటలు పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబడితే దీని ప్రభావం ఈ వారం రోజులు ఉండేలాగా మన జీవితాల్లో అన్వయించుకోవడానికి మంచి మార్గదర్శకం ఇది. మిస్ చేసుకోవద్దు. మరిన్ని మాటలు అనేది వారు విందాం. తల వంచండి.